హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. ఈరోజు పొద్దున్నే రవ్వ దోస చేద్దామని చెప్పి రవ్వ దోస కోసం పిండి కలిపేసాను. నార్మల్ ప్లెయిన్ రవ్వ దోస. ఒక 2 కప్స్ బియ్యం పిండయితే 1 కప్ మైదా అండ్ 1 కప్ ఉప్మా రవ్వ ఏసేసి, అందులో కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి, సాల్ట్ వేసేసి, బోలెడంత వాటర్ కూడా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్, 15 మినిట్స్ లాగా ఉంచి తర్వాత దోసలేసేయడమే. చాలా బా వస్తాయి. బట్ రావాలంటే మన పెనం బావుండాలనమాట. బావుంటే బానే వచ్చేస్తాయి. లేకపోతే ఎంత చిరాకు పెడతాయంటే అంత చిరాకు పెడతాయి. అండ్ ఇది ఎంతమందికి తెలుసు? మన వీడియోస్‌లోనే నేను చాలా సార్లు చూపిచ్చాను. ఇది పచ్చి జీడిపప్పనమాట. విజయనగరం సైడ్, వైజాగ్ సైడ్ దొరుకుతాయి. మనకిక్కడ పెద్దగా దొరకట్లేదు. మరి నాకు తెలీదు. ఐ డోంట్ నో. బట్ ఇవి పచ్చి జీడిపప్పనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఊరు నుంచి ఈయన కజిన్ ఎవరో వస్తుంటే వాళ్ళు తీసుకొచ్చారనమాట. అవి దొరికితేనే చాలా ఒక స్పెషల్ లాగా. తొక్కలు తీసి వండుకోవాలి. తొక్కలు తీయాలంటే అలా తీయడం చాలా కష్టమవుతది. ఒక్కసారి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. చాలా పని తెలుసా? ప్రతీదీ పీకాలి కదా! చాలా చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. బట్ ఇవి ఎక్కువ రోజులు కూడా ఉండవు. తెచ్చిన వెంటనే ఫ్రెష్‌గా కుక్ చేసేసుకోవాలి. అందుకని పొద్దున్నే చేసేస్తున్నాను. అండ్ టిఫిన్ కూడా సింపుల్‌గా పెట్టుకున్నా. అదయిపోతే ఇది కూడా చేసేస్తే పనయిపోద్దింకా అని చెప్పి, సో, మీలో ఎంతమందికి ఈ పచ్చి జీడిపప్పు అంటే ఇష్టం షేర్ చేయండి తప్పకుండా. ఇంకా రెసిపీ మన ఛానెల్‌లో బోలెడు సార్లు పెట్టాను. అండ్ బోలెడన్ని మంచి మంచి వీడియోస్ ఉంటాయి. మీకు దొరికితే ఒకసారి ట్రై చేయండి. నేను మంచిగా చేసేసాను ఒక కర్రీ. దాని తర్వాత వేడి వేడి అన్నంలో తింటే సూపర్ యమ్మీ ఉంటది. ఈ మధ్యన ఎప్పుడైనా మీరు తిన్నారా అనేది షేర్ చేయండి. అండ్ ఇది మీకు తెలుసు కదా! అగారో క్యాలస్ రిమూవర్ అన్నమాట. ఇది ఒక సింపుల్ స్మాల్ గ్యాడ్జెట్ అండి. ఇది ఛార్జింగ్ పెట్టేసుకొని తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికొక 3 అటాచ్‌మెంట్స్ ఒస్తాయి. ఈ అటాచ్‌మెంట్స్ చేంజ్ చేసుకొని మనకు కావాల్సిందంతా మనం ఫుట్ కేర్ అనేది తీసుకోవచ్చు. ఈ క్యాలస్ రిమూవర్ అగారోది నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. మీ ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. పెడిక్యూర్‌కి వాటిలకి బోలెడన్ని డబ్బులిచ్చే బదులు ఇలాంటిది ఒకటుంటే డైలీ కేర్‌కి చాలా బావుంటదన్నమాట. వీక్లీ ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ అన్నా మనం చేస్తే బావుంటుంది. అండ్ నెక్స్ట్ డే పెసరట్టు చేశాను. ఈ దోసలు నాకింక విరక్తొచ్చేసినాయి. పెసరట్టు, ఆ దోస, ఈ దోస అనుకోని. బట్ టిఫిన్స్ అసలేం గుర్తే రాట్లేదు. ఇంకా పెసరట్టు ఒక్కటే తింటే బోరింగుంటదని ఆ రోజు ఉప్మా ఇంకా చట్నీ గూడా చేశా. సో, ఈరోజు వ్లాగ్ అప్పుడప్పుడు తీసిన కిచెన్‌లోవి ఈరోజు షేర్ చేస్తున్నా. అప్పుడప్పుడంటే ఓ 2 రోజులవేలెండి. అండ్ ఈ స్ప్రౌట్స్ చూసారా ఎంత బా వచ్చాయో. అండ్ ఈ డబ్బా గుర్తుందా మీకు? ఇది మనం ఇంటి గృహప్రవేశం అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్‌గా ఇచ్చాం. అప్పుడు నాకిది తెలీదు ఇది స్ప్రౌట్స్ చేసుకునేది అని. తర్వాత మీలోనే ఎవరో నాకు కామెంట్ చేశారు. అప్పుడు తెలిసిందనమాట. ఎంత బా అవుతాయి తెలుసా? ఇంకా స్ప్రౌట్ మేకర్‌వి ఏవేవో బోలెడన్ని కొనకుండా ఇంకా క్లాత్‌లో పెడితే అంత మంచిది కాదు. ఇలాంటిదైతే మనకి ఈజీ అండ్ సేఫ్ కూడా. ఎందుకంటే కాటన్ క్లాత్ మీద ఏమన్నా సరిగ్గా ఉండకపోతే మళ్ళీ మంచిది కాదంట. ఎక్కడో విన్నాను. కానీ ఇలా చాలా సింపుల్. జస్ట్ ఒక ఓవర్ నైట్ సోక్ చేసేయాలి. తర్వాత ఈ డబ్బాలో ఏసి పక్కన పెట్టేస్తే ఒక పూట అయిన తర్వాత మనకి స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. ఇంక దాన్ని మళ్ళీ చూడాలి, దాని మీద బరువు పెట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి ఇంకేం ఉండవన్నమాట. ఈ మధ్యన నేనొకసారి ఒక టమాటో కట్ చేస్తే అందులో ఒక పురుగొచ్చింది. నాకెంత భయమేసిందో అప్పటి నుంచి నేను జాగ్రత్తగా చూస్తున్నాను. టమాటోలో పురుగు కూడా వస్తుందా అని. అండ్ ఇప్పుడు స్ప్రౌట్ సాలడ్ లాంటిది చేస్తున్నా ఈవినింగ్ స్నాక్ లాగా. జస్ట్ మనం బేసిక్‌గా చేసుకునే స్ప్రౌట్ సాలడే. ఆహ్, ఇది ఫుల్ బ్రేక్‌ఫాస్ట్ లాగా కూడా తినేయొచ్చు. ఎందుకంటే హెవీ ఉంటది కాబట్టి. పెసరట్టు చేసిన రోజు ఇంకొన్ని నానబెట్టేసి స్ప్రౌట్స్ చేసి ఆ నెక్స్ట్ డే ఇలా సాలడ్ చేసుకున్నాం అనమాట. ఈ స్ప్రౌట్స్ ఎంత పెద్దవొస్తే అంత మంచిదంటారు. చూసారా ఎంత బా వచ్చిందో. జస్ట్ ఒక్క పూటకే. మీలో ఎంతమంది స్ప్రౌట్స్ చేస్తారు? నాకు స్ప్రౌట్స్ అనగాన ఈ పెసలొక్కటే గుర్తొస్తాయి. ఇంకా రకరకాల వాటిలతో చేస్తారు గదా! నాకవేం గుర్తురావు. ఇంకా ఆల్ఫాల్ఫా సీడ్స్ అవేవేవో ఉంటాయి. అన్నిట్లితో చేసి స్ప్రౌట్స్ తింటారు. ఆ మధ్యన తెగ హడావిడయింది. బట్ ఇప్పుడు మళ్ళీ అంతగా స్ప్రౌట్స్ గురించి అందరూ మాట్లాడుతున్నట్టు నాకు కనపడలేదు. అంతా ట్రెండింగ్ బట్టే మన ఆలోచనలు అన్నీ ఉంటాయి. వాట్ సే కరెక్టా? అండ్ ఇది లెట్యూస్ ఉంది కదా! అని చెప్పి ఇందులో వేసేస్తున్నా. సో, బావుంటది తినడానికి. ఈ లెట్యూస్ అయితే బర్గర్ చేద్దామని చెప్పి తెప్పించిందసలు. కట్ చేసేసేద్దాం.
అంతే తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం చాట్ మసాలా, ఒక లెమన్ స్క్వీజ్ చేసేసుకుంటే బేసిక్ స్ప్రౌట్స్ సాలడ్ రెడీ అయిపోద్ది. మంచిగా తినేసి తర్వాత టిఫిన్ చేసేయాలన్నమాట నాలాంటోళ్ళు. ఇంకా పిల్లల స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయా? ఫుల్ డేసా? హాఫ్ డేసా? ఏం జరుగుతుంది? ఇంకా ఫుల్ బిజీ అయిపోయుంటారు. స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా అనిపిస్తుందా? ఏంటి మీ ఫీలింగ్ ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ మీరు ఎంతమంది పిల్లలు హాస్టల్‌లో ఉన్నారు అనేది కూడా షేర్ చేయండి. ఓకేనా? సో, ఆ రోజింకా అన్నం పెట్టేసాను. దాని తర్వాత డిసానో పాస్తా చూడలేదు కదా! ఈ మధ్యన మనం. సో, డిసానో పాస్తా గురించి మాట్లాడుకుందాం. సో, ఇది డిసానో పాస్తా లిషియస్ పెని పాస్తా. సో, మీ ఇంట్లో మీ పిల్లలకి కానీ, మీకు కానీ పాస్తా ఇష్టమనుకోండి. ఇది తప్పకుండా ఉండాలి. కొంచెం హెల్తీయర్ వెర్షన్ అండ్ కొంచెం హెవీగా కూడా ఉంటది. మనకి ఆల్‌మోస్ట్ ఒక 3, 4 అవర్స్ ఇంకా ఆకలేయదన్నమాట. సో, ఈ అమెజాన్‌లో ఈ డిసానో పాస్తా లింక్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని చెక్ చేయండి. దీంతో మనం వేరియస్ రెసిపీస్ చేసుకోవచ్చు. ఇది నా కంఫర్ట్ ఫుడ్ లాగా. సో, నాకు చాలా ఇష్టమైన ఈ రెసిపీ మీకు క్లియర్‌గా కూడా చూపిచ్చాను. చూసారా లేదా అనేది కూడా చెప్పండి. సరేనా? సో, మంచిగా క్రీమీగా చేసుకుంటే చాలా చాలా బావుంటది. ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నాకనిపించింది. అబ్బా! ఎన్ని వంటలు, ఎన్ని వండుతాం మనం. నేనని కాదు నార్మల్‌గా చెప్తున్నాను. అంటే తింటాము అయిపోతది. తింటాము అయిపోతది. తింటాము అయిపోతది. అదే జీవితం అయిపోయిందిరా బాబులాగా ఫీలింగొచ్చింది. యూనిఫార్మ్ ఎలా ఉంటదో తిండి కూడా అలాగా ఈరోజు ఇది తినాలి, ఆ రోజు అది తినాలి అని రూల్స్ ఉంటే ఎంత బావుంటది కదా! దాన్నే డిసిప్లిన్ అంటారా? ఏమో కానీ ఇన్ని వండాలి అన్నీ అయిపోతాయి. వెరీ ఫాసినేటింగ్. ఇదేంటో చెప్పండి తోటకూర. ఇది మొన్నెప్పుడో తెచ్చాను. ఫ్రిడ్జ్‌లో లోపల ఎక్కడో ఉండిపోయింది. అప్పుడు చూసినప్పటికి అలాగా కొంచెం వాడిపోయింది. సర్లే వాడితే వాడిందిలే అని చెప్పి కొంచెం అటు ఇటు కట్ చేసి కుక్ చేస్తాను. నాకు పెళ్లయినప్పుడు నాకు తెలీదన్నమాట. తోటకూర ఇలా కట్ చేసి వండేసుకోవచ్చు అని. అంటే కాడలు కూడా తింటారని నాకు తెలీదు. నేనక్కడ కూర్చొని గంట సేపు ఈ తోటకూర ఆకులన్నీ పీకాను ఒకరోజు. అప్పుడు రాజమండ్రిలో ఉండేవాళ్ళమన్నమాట. అప్పుడు మా ఎదురింటోళ్ళొచ్చి నాకు చెప్పారు. తోటకూరకి అలాగా కాడలేమి తీయక్కర్లేదు. తినేయొచ్చు. కట్ చేసుకోవచ్చన్నారు. అప్పుడు నేను ఎంత షాక్ అయిపోయాను తెలుసా? ఓహ్! రియల్లీ? అలా అంటే కట్ చేసేస్తే క్విక్‌గా అయిపోతదా? ఓహ్! అనుకున్నా. అవి ముదరగా ఉన్నాయని చెప్పి తీశాను. అప్పుడు నేను చాలా చాలా షాక్ అయిపోయాను. అప్పటి నుంచి నాకు హ్యాపీ అయిపోతాను. తోటకూర కనిపిస్తే ఓహ్! కట్ చేస్తే చాలు. పీకక్కర్లేదు. ఆకు పీకక్కర్లేదు అని. అందుకే నాకు కొత్తిమీర, తోటకూర ఇవే ఇష్టం. గోంగూర, మింటు ఎంత పనంటే పీకుతూనే ఉండు. ఇంత చేసిన తర్వాత మళ్ళీ అది స్టవ్ మీద పెట్టిన వెంటనే బకెట్ ఈడ పెడితే కప్పుడయిపోద్ది. కదా! సో, ఈ తోటకూర గూడా మంచిగా వాష్ చేసేసి తోటకూర ఇగురు చేద్దాము. నార్మల్ ఇగురు. దాని తర్వాత వంకాయ చేస్తున్నా. ఈ వంకాయలు చాలా యమ్మీ ఉన్నాయి. నాకన్నీ యమ్మీగానే ఉంటాయిలాగుంది. ఇప్పటి వరకు నేను జీడిపప్పుకి చెప్పాను, పెసరట్టుకి చెప్పాను, స్ప్రౌట్స్‌కి చెప్పాను. అన్నిట్లికి యమ్మీ అని చెప్తున్నాను కదా! సో, అంతే. అందుకే చెప్పాను కదా! వండుతుంటే అయిపోతుంటది అని. అందుకే ఇలా యమ్మీ అని అన్నీ తినేస్తే ఎందుకవ్వవు? సో, వంకాయ కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇంకా చిన్న చిన్న పీసెస్ ఏం కట్ చేయట్లా. జస్ట్ పెద్ద పెద్దవి చేసేసి నార్మల్ కర్రీ ఉంటది కదా! తాలింపెట్టేసి కుక్ చేసుకోవడం అలా చేసుకుంటున్నా. అండ్ ఈరోజు నేను లంచ్ ప్లేట్‌లాగా అక్కలాగా ఎక్కువ చూపిచ్చాను కదా! నాకనిపిచ్చింది నువ్వు కూడా తింటావు కదా! బానే మరేమి నువ్వెందుకు పెట్టవు అని నాకు ఐడియా వచ్చి, ఈరోజు నా లంచ్ ప్లేట్ చూపిస్తున్నా. ఎందుకంటే అక్క చాలా ప్రాపర్‌గా చేస్తదనమాట. ఆహ్, అంత ప్రాపర్‌గా మనం చెయ్యం గాబట్టి చూపిచ్చిన అనుకుంటా. కానీ ఐ విల్ ట్రై. సో, లంచ్ ప్లేట్స్‌లాగా చూడ్డానికి అనిపిస్తది. కాబట్టి చేయడంలో నష్టమేముంది అనుకున్నా. సో, ఈ వంకాయ చేశాను. తర్వాత బెండకాయ పెరుగు పచ్చడి గూడా చేశా. అండ్ ఆ నెక్స్ట్ డే వచ్చేస్తే ఈ పీనట్స్ మంచిగా ఎయిర్ ఫ్రై చేసి డబ్బాలో వేసుకున్నాను. ఇది నా మోస్ట్ ఫేవరెట్ స్నాక్ అయిపోయింది. ఇది అలవాటయిన తర్వాత నేను ఊరికే చిప్స్ లాంటివి, జంక్ ఫుడ్ తినడం ఆల్‌మోస్ట్ 50% తగ్గిపోయింది. ఇటొచ్చినప్పుడు స్వీట్స్ తినేయడం అలా చెయ్యట్లేదన్నమాట. ఊరికే ఏమైనా అలా తినాలనిపించినప్పుడు ఒక గుప్పెడు ఈ పీనట్స్ తింటున్నా.
నాకు నచ్చుతాయి కూడా. జస్ట్ ఎయిర్ ఫ్రై చేసేయాలి. 175, 180 డిగ్రీస్‌లో ఒక 20 మినిట్స్ ఉంచుతాను. చాలా చాలా బాగా అయిపోతాయి. సో, మోస్ట్ ఫేవరెట్ స్నాక్ అయిపోయింది. అండ్ చాలా ఈజీ కూడా. లడ్డు చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అనకుండా జస్ట్ కొంచెం కావాల్సినప్పుడు తీసుకొని తినేస్తే బావుంటది. అండ్ మంచి ప్రోటీన్ కూడా కదా! మంతెన గారు ఎక్కువ చెప్తారు. ఇది చాలా మంచిది అని చెప్పి. సో, మీరు గూడా పీనట్స్ రోస్ట్ చేసుకొని పెట్టుకొని అండ్ చట్నీస్ చేసేటప్పుడు గూడా మనకి క్విక్‌గా అయిపోద్ది. ఇంకా మళ్ళీ చాలా టైం పట్టకుండా 2 మినిట్స్‌లో మనకి చట్నీ రెడీ అయిపోద్ది. ఈ దోసలు ఇవి చేసినప్పుడు మనకి ఫాస్ట్‌గా అవుతది. సో, పీనట్స్ అనేవి ఫ్రై కానీ, ఎయిర్ ఫ్రై కానీ మీ ఇంట్లో ఎలా వీలైతే అలాగా మంచిగా రోస్ట్ చేసి పెట్టేసుకుంటే చాలా చాలా కన్వీనియంట్‌గా ఉంటది. అండ్ ఇదొక సీఎంఆర్ ఒలివక్కు రైస్ అని చెప్పి ఇదొకటి యూజ్ చేశా ఈ మధ్యన. దీని రీల్ కూడా పెట్టాను. చూడకపోతే కనుక చూడండి. దీంతో ఇడ్లీ బ్యాటర్, దోస బ్యాటర్ అన్నీ అయిపోతాయి అని జెప్తే ట్రై జేశాను. ఇడ్లీ అయ్యింది గానీ, మనకి నార్మల్ తమిళ్ ఇడ్లీ ఉంటది చూడండి, అలానే ఉందన్నమాట. తమిళ్ ఇడ్లీ అనరేమో! చెన్నై సైడ్ ఇడ్లీ. అది రవ్వతో చేయరు గదా! రైస్ తోటే జేస్తారు గదా! సో, అలానే ఉంది. బట్ డిఫరెంట్ టేస్ట్ ఉంది. బావుంది. సో, దానికోసం బ్యాటర్ చేద్దామని చెప్పి దీనికోసం నానబెడుతున్నాను. 1 కప్ ఆఫ్ మినపప్పుకి 3 కప్స్ ఆఫ్ రైస్ ఏసా. ఆ చిన్న రైస్ చూడడానికి ఎంత బావుంటాయి. చాలా బావుంటాయి కదా! సో, ఓవర్‌నైట్ సోక్ చేసేసిన అహా! లేదు. మార్నింగ్ పెట్టాను. ఈ మధ్య ఈవినింగ్ రుబ్బేసి ఫెర్మెంటేషన్‌కి ఓవర్‌నైట్ ఉంచేసాను. అండ్ తర్వాత రోజు చేసిన లంచ్ రెసిపీస్ ఈరోజు షేర్ చేస్తున్నా. సో, చాలా మంది మరీ మరీ చెప్తున్నారు గదా! ఫస్ట్ అన్నం వేయకూడదు ప్లేట్‌లోని అని. సో, నేను గుర్తుపెట్టుకొని అన్నం వేయకుండా కర్రీ ఇలాంటిదేమైనా ఏస్తున్నాను. అంటే ఇందులో చెయ్యకూడంది కష్టమైంది ఏం లేదు కాబట్టి ఇదొకటి పాటిస్తున్నాను. మా ఆయన కూడా షాక్ అయిపోయారు. ఓహ్! ఇదెప్పటి నుంచి అని నేనన్నా. ఎప్పటినుంచో చాలా రోజులయిపోయింది అని. సో, అరటికాయ ఎప్పుడు చేశాను, అన్నం చేశాను. తర్వాత పెసరపప్పు, కందిపప్పు కలిపి ఒరుగు పప్పు చేశాను ఈరోజు. ఒరుగంటే మీ అందరికీ తెలుసు కదా! డ్రై మ్యాంగో. తర్వాత ఈరోజు కూడా ఆహ్, బెండకాయ పెరుగు పచ్చడి చేశాను. వైభవ్‌కి చాలా నచ్చింది. వాడు బెండకాయలు మంచిగా తింటున్నాడని చెప్పి ఇది చేస్తున్నా ఈ మధ్యన. మీ అందరికీ తెలిసే ఉంటది ఈ రెసిపీ. తెలియకపోతే కామెంట్స్‌లో చెప్పండి. ఓకేనా? సో, ఈ పెరుగు పచ్చడి కూడా చేశా. పెరుగు పచ్చడి అనగానే ఇంకేంటో గుర్తొస్తుంటది కదా! సో, ఇది ఈరోజు నా ఈ లంచ్ ప్లేట్. ఇంకా కొంచెం గోంగూర పచ్చడేసుకుందాం, ఒక అప్పడాలేసుకుందాం అండ్ మంచిగా తినేస్తే ఇంకొక 3, 4 అవర్స్ వరకు ఆలోచించక్కర్లేదు. బొజ్జ చెప్పదు. తిను, తిను, తిను అని. అండ్ నా గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ, ఆ కిడ్నీ స్టోన్స్ పెద్దవయ్యాయి కదా! అయ్యి ఆల్రెడీ 1 ఇయర్, 1 మంత్ అయిపోయింది. లైక్ మేలో అయింది లాస్ట్ ఇయర్. అప్పుడే సంవత్సరం అయిపోయిందంటే నేను చాలా చాలా షాక్ అయిపోయాను తెలుసా! ఏంటి అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని. అండ్ ఎవరికైనా వీడియో కావాలంటే చెప్పండి. నెక్స్ట్ ఏదైనా వీడియోలో ఈ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది కొంచెం డీటెయిల్డ్‌గా షేర్ చేస్తా. అండ్ మళ్ళీ "ఏం తెచ్చావు హరీషా" అంటే గనక మనకేం పని లేదు కదా! అలాగే ఏవో ఒకటి చిన్నా చితకావి కొంటూనే ఉంటాము. ఇది షవర్ కొన్నాం కదా! సో, దానికోసం షవర్ క్యాప్స్ కొన్నానన్నమాట. రోజు హెయిర్ వాష్ చేయలేం కాబట్టి షవర్ వాడాలంటే ఈ షవర్ క్యాప్స్ ఈజీగా ఉంటాయని చెప్పి ఒక సెట్ ఆఫ్ 3 వచ్చాయి. బానే ఉన్నాయి. కానీ ఆ బ్యాండ్ ఏదైతే ఉందో ఎలాస్టిక్ బ్యాండ్ అది గుచ్చుకుపోతుంది. అంత సాఫ్ట్‌గా లేదు. సో, పర్లేదు అనుకుంటే ఓకే. లేదు అనుకుంటే అంత రికమెండెడ్ కాదు. బట్ ఇట్స్ ఓకే. పనైతే అవుతుంది. సో, మన బ్యాటర్ సంగతేంటో చూద్దామా? ఇది సోక్ చేసి పెట్టాం కదా! ఈవినింగ్ ఆ టైంకి మిక్సీ చేసేసాను. ఇంకా గ్రైండర్ ఎయలేదు. మిక్సీలోనే మంచిగా రుబ్బేసాను. తర్వాత ఓవర్‌నైట్ సోక్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి వాటిలికి యూజ్ చేశానన్నమాట. సో, చాలా వీడియోస్ నేను చూసాను అవి కూడా. గాల్ బ్లాడర్ రిమూవల్‌కి వాటన్నిటికి ఎవరెవరో జపాన్‌లు అలా కూడా ఎళ్ళిపోయారు. లైక్ ఇక్కడ ఇండియాలో ఎక్కువగా గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఏమైనా పెద్దదొచ్చిందనుకోండి, ఆ స్టోన్ రిమూవల్ టెక్నాలజీ లేదు. నాకు తెలిసినంత వరకు, నేను వెతికినంత వరకు. సో, మొత్తం గాల్ బ్లాడర్ తీసేస్తారు. సో, మన బాడీలో ఒక పార్ట్ తీసేయడం ఏంటి అని నేను గూడా చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత డాక్టర్ చెప్పిందేంటంటే, అది ఏం చేస్తది, మన బాడీకి డైజెషన్ అవ్వడానికి కావాల్సిన బైల్ ఏదైతే ఉంటదో అది స్టోర్ చేసుకుంటదనమాట. ఆ స్టోరేజ్ ఉంటది. ఇప్పుడు బైల్ ఫార్మేషన్ అవుతది, డైజెషన్ అవుతది, అన్నీ అవుతది.
స్టోరేజ్ ఏదుందో ఆ పార్ట్ మనం తీసేస్తున్నాం. కాబట్టి అదొక సర్జరీ చేస్తారు. ఒకవేళ గాల్ బ్లాడర్‌లో పెద్ద పెద్ద స్టోన్స్ అయిపోతే. సో, ఈ మంచి మామిడి పళ్ళు చూడండి. ఆర్గానిక్ మామిడి పళ్ళు. మా ఆయన సంగారెడ్డి అనుకుంటా ఎక్కడికో ఎళ్లారు. అక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. చాలా చాలా బాగున్నాయి. అంటే లైక్ ఆర్గానిక్ ఈజ్ ఆర్గానిక్. అంటే పల్లెటూరులో ఉంటున్నోళ్ళు, ఈ ఆర్గానిక్ ఫుడ్‌కి దగ్గరగా ఉన్నోళ్ళు ఎంత లక్కీరా బాబు అనిపించింది నాకు. అంటే ఆ టచ్‌లోని, ఆ స్మెల్‌లోని అన్నిటిలోని చాలా చాలా డిఫరెన్స్ ఉంటది. అండ్ ఎంత డివైన్ ఫీలింగ్ వస్తదంటే నేచురల్ ఫీలింగ్‌కి అది చెప్పలేం. అది ఎక్స్‌పీరియన్సే చేయాలి. సో, బోలెడన్ని జీడిపప్పులు సారీ మళ్ళీ జీడిపప్పొచ్చింది నాకు. సో, బోలెడన్ని మామిడిపళ్ళు తీసుకొచ్చారు. రసాలు తీసుకొచ్చారు అండ్ బంగినపల్లి. ఆ తేవడం కూడా మనకివి 10 కేజీస్ అన్నమాట. ఫస్ట్ సెట్‌లో మనకిలాగ యెల్లోగా తినడానికి రెడీగా ఉన్నవి పెట్టారు. ఆ కింద పేపర్స్ పెట్టి కొంచెం పండినవి కింద ఇంకో 2 డేస్ పడతాయి పండడానికి అన్నట్టు. అంటే యెల్లో, గ్రీన్, డార్క్ గ్రీన్ అలా. వాళ్ళు చూసుకొని మంచిగా ప్యాక్ చేశారు ఈ కార్టూన్ బాక్స్‌లోని. టేస్ట్ అండి ఎంత బావుందంటే అసలు చాలా చాలా బావుంది. ఇంక సీజన్ అయిపోతుంది గాబట్టి మీరు ట్రై చేయండి ఇంకా ఆర్గానిక్ దొరికితే కనుక. ఇక్కడ హైదరాబాద్‌లో ఆర్గానిక్ అని జెప్పి చాలా రేట్ పెట్టేస్తున్నారు కదా! బట్ అలా కాకుండా మనకి ఫార్మ్స్ ఎక్కడుంటాయో అక్కడికెళ్లి తెచ్చుకున్నారనుకోండి ఒకసారి ఇలా ఎక్కువ మనకి పిల్లలకి పెట్టినప్పుడు కూడా ఇంకొక గిల్ట్ ఉండదు. అయ్యో! మంచిది కాదేమో కార్బైడ్ తీసి పండించారేమో అంటే ఆ కార్బైడ్ ఏసి పండించినవి కట్ చేసిన వెంటనే తెల్లగుంటాయి. మనకి బయట ఎల్లుగానే ఉంటాయి. కట్ చేసిన తర్వాత ఆ పుల్ల పుల్లగా, తెల్ల తెల్లగానే ఉంటాయి. తిన్న ఫీలింగే రాదు. బట్ ఇలా ఫుల్‌గా మంచిగా నేచురల్‌గా పెరిగిన పళ్ళు తింటే ఎంత బావుందంటే అంత బావుంది. అక్కలికి కూడా తీసుకొచ్చాము. సో, ఈ మ్యాంగోస్ చూసి నేనైతే చాలా చాలా హ్యాపీ అయిపోయాను. అండ్ ఇదొచ్చేస్తే ఇంకా నెక్స్ట్ డే మన దోస బ్యాటర్ ఏదైతే ఉందో అది మంచిగా ఫెర్మెంట్ అయిపోయింది. సో, దీంతో ఏం చేశాను అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇంకా కిచెన్ చూపిస్తే కొడతారేమో అని నాకే భయమేసింది. సో, అదన్నమాట ఈ రోజుకి వీడియో. హోప్ ఇన్ని వంటలు చూసి మీరు బోర్ అయిపోలేదు అనే అనుకుంటున్నాను. అండ్ మీరేం చేసుకున్నారు అనేది కూడా షేర్ చేయండి. అండ్ మీ పిల్లలు స్కూల్‌కెళ్లారా లేదా అనేది కూడా షేర్ చేయండి. సరేనా? బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.